హాని, కీడు, హీనం, చెడు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో అందరూ బాగా చదువుకోండి, నేను కూడా చదువుకుంటున్నాను. అండ్ నిన్న నేను 7th క్లాస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో 7th క్లాస్లో సెమిస్టర్ 1 ఒకటి కంప్లీట్ అయింది. ఇవాళ సెమిస్టర్ 2 అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత అసలే అంటే మార్నింగ్ టైము, ఈ సీజన్ మార్నింగ్ టైం తక్కువ కదా, సో నైట్ టైం ఎక్కువ. అందుకని ఎర్లీగానే వర్క్స్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఎర్లీగానే ఫినిష్ అవుతున్నప్పటికీ కూడా ఇంట్లో పిల్లలు ఉండడం వల్ల డిస్టర్బెన్స్ అయిపోతుంది అనమాట. అసలు చదవడానికి రావట్లేదు. ఒకవేళ నేను వచ్చి చదువుకున్నా ఇద్దరు వచ్చి నా మీదే ఉంటున్నారనమాట. సో అందుకని నైట్ చాలా వరకు కుదరట్లేదు. వాళ్ళు అంటే త్వరగా ఎర్లీగా పడుకోరు. సో వాళ్ళు పడుకునేసరికి లేట్ అవుతుంది. సో నాకు కొంచెం టైం తగ్గిపోయింది అనమాట. సో నాకు టైం తక్కువ అవుతుంది. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో అర్థం కావట్లేదు. నేను మామూలుగా వెళ్ళి మార్నింగ్ మళ్ళీ 5:30కి లేచి మళ్ళీ నా వర్క్స్ నేను స్టార్ట్ చేసుకోవాలి. పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి. సో అందుకని టైం కొంచెమే దొరుకుతుంది. సో దొరికిన టైం అయితే యూస్ చేసుకుంటున్నాను. అండ్ ఇవాళ సెమిస్టర్ 2 అయితే స్టార్ట్ చేస్తున్నాను. సెమిస్టర్ 1లో కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి, అవి చూద్దాము ఇప్పుడు. అద్దం, దర్పణం, ముకురం, అమ్మ, తల్లి, జనని, ఆపేక్ష, కోరిక, కాంక్ష, అవని, భూమి, పుడమి, ఇలా, భూమి, వసుధ, ఆశ్రయం, ఓత, ఆధారం, కత్తి, కరవాలం, ఖడ్గం, కనకం, బంగారం, పైడి, కన్ను, నేత్రం, దృష్టి, చేయి, కరం, హస్తం, నిద్ర, శయనం, సుప్తి, నెపము, మిష, వంక, పర్వతం, శైలము, గిరి, పాదం, అడుగు, కాలు, భూషణం, నగ, అలంకారం, మైత్రి, స్నేహం, చెలిమి, మేను, శరీరము, కాయము, రాజు, భూపాలుడు, నరేంద్రుడు, రాత్రి, నిశ, యామిని, వైరం, పగ, విరోధం, శరము, బాణం, అంబువు, బాణం, అంబువు అంట, శరము, బాణం, అంబువు, శిశువు, బిడ్డ, చంటిపాప, సౌరి అంటే శ్రీహరి, విష్ణువు, సౌరి, సిరి అంటే సంపద, ధనం, సుతుడు అంటే కుమారుడు, కొడుకు. లేపాక్షి ఉత్సవాలు, మన విశిష్ట ఉత్సవాల్లో ఉపవాచకంలో ఆ లెసన్లో లేపాక్షి బసవయ్య లేచి రావయ్య గేయం ప్రస్తావన వచ్చింది. దాన్ని పూర్తి గేయం ఇచ్చారు. ఈ లేపాక్షి బసవయ్య లేచి రావయ్య, ఈ గేయాన్ని రచించింది అడవి బాపిరాజు. అడవిలో లేపాక్షి బసవయ్య, లేపాక్షి బసవయ్య లేచి రావయ్య అడవికి, అడవి బాపిరాజు. నెక్స్ట్ సెమిస్టర్ 2లో మళ్ళీ కప్పతల్లి పెళ్ళి, చావలి బంగారమ్మ, ఆచారం, సంప్రదాయం, ఇతివృత్తం, ప్రక్రియ వచ్చి గేయం, యథ, బోనం, నాగభూషణం, సదానంద, ఆశావాహ దృక్పథం, కథానిక, హితోక్తులు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, నైతిక విలువలు, అనువాదం, ప్రియమిత్రునికి, సూర్యదేవర సంజీవదేవు, మానవీయ విలువలు, ఇతివృత్తం, ప్రక్రియ లేఖ, బాలచంద్రుని ప్రతిజ్ఞ, రచించింది శ్రీనాథుడు, శౌర్య పరాక్రమాలు, ఇతివృత్తం, ప్రక్రియ వచ్చేసి ద్విపద. ఇందులో ఉపవాచకంలో డొక్కా సీతమ్మ, అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గురించి, ఆంధ్ర తెలుగు గాడిచర్ల గురించి, కోడి రామ్మూర్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఉమర్ అలీషా, అభినవ గాన గంధర్వుడు, బాలు, భారత్ స్కౌట్స్ గైడ్స్ గురించి ఇచ్చారు. ఇది సెమిస్టర్ 2 సిలబస్. ఇప్పుడు ఇందులో ఫస్ట్ లెసన్ కప్పతల్లి పెళ్ళి, బంగారమ్మ పెళ్ళి. కప్పతల్లి పెళ్ళి, చావలి బంగారమ్మ. కప్పతల్లిపల్లి ఆచార సంప్రదాయం గేయం. దీని యొక్క ఉద్దేశం వచ్చేసి ప్రాచీన కాలం నుండి భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు నిలయం. వాటిలో భాగంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కప్పలకు పెళ్లిళ్లు చేసేవారు. అలా చేయడం వలన వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉండేవారని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ పాఠం యొక్క రచయిత చావలి బంగారమ్మ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మోడేకూరు గ్రామంలో జన్మించారు. 1930లో ముద్దు కృష్ణ వైతాళికులు ద్వారా వీరి కవితలు వెలుగులోకి వచ్చాయి. ఎవరి కవితల ద్వారా చావలి బంగారమ్మ కవితలు వెలుగులోకి వచ్చాయి అంటే ముద్దు కృష్ణ వైతాళికుల ద్వారా. ఎప్పుడు అంటే 1930లో. వీటిని 1958లో 42 కవితలతో కాంచన విపంచి పేరుతో సంకలనం చేశారు. 1958లో 42 కవితలతో ఏ పేరుతో సంకలనం చేశారు అంటే కాంచన విపంచి పేరుతో సంకలనం చేశారు. ఏ పేరుతో? కాంచన విపంచి పేరుతో. ఎప్పుడు? 1958లో. నెక్స్ట్ కప్పతల్లి పెళ్ళి పాఠం. అర్థాలు: గగనతలము, ఆకాశ మార్గం, పయనం, ప్రయాణం, శుభం, మంచి, కనకం, బంగారం, కావిళ్ళు, కావడి, వాడ, వీధి,
వాడ వీధి. నెక్స్ట్ పర్యాయ పదాలు మాటలు పలుకులు, బంగారం కనకం, పెళ్ళి వివాహం. ఇంకా ప్రకృతి వికృతులు ప్రయాణం పయాణం, రథము అరథము, స్థలము తలము, భత్యము భత్యము. వ్యతిరేక పదాలు శక్యం అశక్యం, శుభం అశుభం, నాడు నేడు. ఇక్కడ మనం నాకారాన్ని ధృతము అంటారు. బాలచంద్రుడు అభిమన్యుని వలెన్ పోరు సలిపెను. వలెన్ ఇక్కడ న్ అనేది, ఆర్య అమాయందు న్ అనేది. సో ఈ ఇన్ అనేది తొలగించిన మనకు అర్థంలో పెద్దగా మార్పు ఏమీ ఉండదన్నమాట. సో ఇటువంటి నాకారాన్ని మనం ధృతము అని అంటారు. ఈ ధృతాన్ని ప్రస్తుతం అయితే ఇది వాడుకలో లేదు. ప్రాచీన సాహిత్యంలో పద్యాలలో ఎక్కువగా అయితే ఇది మనకి కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే వాడుకలో లేదు. నెక్స్ట్ త్రికము. త్రికము అంటే విడదీసినప్పుడు పూర్వపదంగా ఆ ఈ ఏ అనే సర్వనామాలు వచ్చాయి, వీటినే త్రికాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎచ్చోట ఏ ప్లస్ చోట త్రికసంధి, ఇక్కడ ఈ ప్లస్ కడ త్రికసంధి, ఎక్కడ ఏ ప్లస్ కడ త్రికసంధి, అక్కడ ఆ ప్లస్ కడ అక్కడ త్రికసంధి, అచ్చోట ఆ ప్లస్ చోట అచ్చోట త్రికసంధి. నెక్స్ట్ ఆమ్రేడిత సంధి. ఈ ఆమ్రేడిత సంధిలో పూర్వపదం పరపదం రెండింటిలో ఒకే పదం కనిపిస్తుంది. అలా రెండు ఒకే విధమైన పదాలు వస్తే అందులో రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఏ పదాన్ని? రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్. రెండు పదాలు పూర్వపదం పరపదం రెండింటిలో ఒకే పదం కనిపిస్తుంది. ఇలా రెండు ఒకే విధమైన పదాలు వస్తే అందులో మనం రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు, అప్పుడు ప్లస్ అప్పుడు, అక్కడక్కడ, అక్కడ ప్లస్ అక్కడ, ఏమేమి, ఏమి ప్లస్ ఏమి. పంచమీ విభక్తి గురించి ఇచ్చారు. వలనన్ కంటెన్ పట్టి అనే ప్రత్యయాలు వాక్యాన్ని అర్థవంతంగా మారుస్తాయి. ఇలాంటి ప్రత్యయాలు వస్తే దాన్ని పంచమీ విభక్తి అంటారు. అపాయం, భయం, పరాజయం, విరామం వంటి సందర్భాలను చెప్పేటప్పుడు పదాల చివర వలన అనే ప్రత్యయం వస్తుంది. ఇతరము, పూర్వము, పరము, అన్యము మొదలైన అర్థాలు వచ్చినప్పుడు కంటే అనే ప్రత్యయం వస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాల్సిన విషయం. అపాయం, భయం, పరాజయం, విరామం వంటి సందర్భాలను చెప్పేటప్పుడు పదాల చివర వలన అనే ప్రత్యయం వస్తుంది. ఇతరము, పూర్వము, పరము, అన్యము ఇలాంటి అర్థాలు వచ్చినప్పుడు కంటే అనే ప్రత్యయం వస్తే అది పంచమీ విభక్తి, పంచమీ తత్పురుష సమాసం. స్వర్గ ప్లస్ అధినాథుడు సవర్ణదీర్ఘ సంధి. పరవశమౌను, పరవశము ప్లస్ అవును ఉకార సంధి. శుభమన్న, శుభము ప్లస్ అన్న ఉకార సంధి. మెరుపులమ్మ, మెరుపులు ప్లస్ అమ్మ ఉకార సంధి. రథమెక్కి, రథము ప్లస్ ఎక్కి ఉకార సంధి. కప్ప ప్లస్ అమ్మ కప్పమ్మ, కప్పలు ప్లస్ ఎగిరే కప్పలెగిరే. పండుతాయి ప్లస్ అమ్మ పండుతాయమ్మ. వాడలు ప్లస్ అన్ని వాడలన్నీ. చేసినారు ప్లస్ ఏ చేసినారే. ఇవి. నెక్స్ట్ వచ్చేసి విభత్యాలు. విభత్యాలు మనకు తెలిసిందే, డుమువులు. నెక్స్ట్ ఇక్కడ ఒక చమత్కార పద్యం ఇచ్చారు. మామిడేల పూచు మండు వేసంగిని, బాలుడేల పోవు పసుల వెంట, రాజు సేన నేల రహిజేర్చుచుండును, మూటనొక్క మాట ముద్దు కృష్ణ. సో మామిడి చెట్టు వేసవిలోనే ఎందుకు పూత పోస్తుంది? బాలుడు పశువుల వెంట ఎందుకు పోతాడు? రాజు సేనను ఎందుకు పెంచుతాడు? సో మామిడి పూసేది కాయడానికే, బాలుడు పశువుల వెంట పోవడం వాటిని కాయడానికే, సేన కూడా ప్రజలను కాయడానికే అంటే కాపాడడానికే అని అర్థం అన్నమాట. సో ఇది కప్ప తల్లి పెళ్లి, చావలి బంగారమ్మ. సంస్కృతి సంప్రదాయం. సంస్కృతి సంప్రదాయము ఆచార సంప్రదాయాలు. గేయం. ముద్దు కృష్ణ వైతాళికుల ద్వారా వీరి కవితలు. పాలిథీన్ భూతం, పర్యావరణ స్పృహ గురించి. యథ వచ్చేసి బోనం, నాగభూషణం, ఆశావహ దృక్పథం, కథానిక. ఆశావహ దృక్పథం కథానిక. సో ఇది చావలి బంగారమ్మ గురించి ఇంకొకసారి. కొత్తపేట మండలం మోడికర గ్రామంలో జన్మించారు. 1930లో ముద్దు కృష్ణ వైతాళికుల ద్వారా వీరి కవితలు వెలుగులోకి వచ్చాయి. 1958లో 42 కవితలతో కాంచన విపంచి పేరుతో అయితే సంకలనం చేశారు. బంగారమ్మ కవితలు తెలుగు కవిత్వంలో ఒక కొత్త వరవడిని, సరికొత్త భావ వ్యక్తీకరణ అయితే తీసుకొచ్చాయి అన్నమాట. సో కప్ప తల్లి పెళ్లి, చావలి బంగారమ్మ, ఆచార సంప్రదాయం, గేయం. యథ
ఏదో వచ్చేసి బోనం నాగభూషణం, ఆశావాహ దృక్పథం, కథానిక, ఇతివృత్తం, ప్రక్రియలు. ఈ పాఠం యొక్క ఉద్దేశం గిరిజన ప్రాంతాల ప్రశాంతతకు, మంచితనానికి, అమాయకత్వానికి నిలయాలు ఈ గిరిజన ప్రాంతాలు. అలాంటి చోట నాగరికత పేరుతో పెనుమార్పులైతే జరుగుతున్నాయి. పర్యావరణం దెబ్బతింటుంది. గిరిజనుల జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. అయినప్పటికీ ఆశావాదంతో ముందుకు సాగుతున్న గిరిజనుల శ్రమ జీవనాన్ని చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. గిరిజనుల శ్రమ జీవనాన్ని చెప్పడం ఏ పాఠం యొక్క ఉద్దేశం అని ఇవ్వచ్చు. సో యథా పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే గిరిజనుల శ్రమ జీవితాన్ని చెప్పడం అన్నమాట. బోనం నాగభూషణం విజయనగరం జిల్లా మేరంగి గ్రామంలో అయితే జన్మించారు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. ప్రవృత్తి వీరి యొక్క తొలి కథ వచ్చేసి చిత్రగుప్త పత్రికలో ముద్రితమైంది. వీరు రాసిన తొలి కథ చిత్రగుప్త పత్రికలో ముద్రితమైంది. సోలపాని భూషణం వీరి కలం పేర్లు. వచ్చేసి సోలపాని భూషణం, నాగభూషణం కదా, సో భూషణం సోలపాని అనేవి ఈయన కలం పేర్లు. తర్వాత భూషణం కథలు, ఏది సత్యం, కొండగాలి, అడవంటుకుంది వంటి రచనలు చేశారు. ప్రస్తుత పాఠ్యభాగం అయితే కొత్త గాలి కథా సంకలనంలోనిది. ఈయన యొక్క రచనలు ఆయన పేరులోనే ఉంది, బోనం నాగభూషణం. సో భూషణం కథలు, ఏది సత్యం, కొండగాలి, అడవంటుకుంది ఈయన యొక్క రచనలు. సో అంటే ఆయన రచనలు ఆయన పేరుతోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి గుర్తుపెట్టుకోవడం కొంచెం ఈజీ. నాకైతే గుర్తుంటుంది. భూషణం కథలు, ఏది సత్యం, కొండగాలి, అడవంటుకుంది ఇవి ఈయన యొక్క రచనలు. ఈ పాఠం అయితే కొత్త గాలి అనే కథా సంకలనంలోనిది. ఈయన రాసిన తొలి కథ చిత్రగుప్త పత్రికలో ఫస్ట్ అయితే ముద్రించడం జరిగింది. ఈయన కలం పేర్లు వచ్చేసి సోలపాని భూషణం సోలపాని ఈయన కలం పేర్లు. ఈ లెసన్కి సంబంధించి ఆమె పేరు సో ఇదండి ఇవాళ వీడియో. సో వీడియో చూశారు కదా, నేనైతే నా స్టడీని కంటిన్యూ చేస్తున్నాను. మీరు కూడా మీ స్టడీని కంటిన్యూ చేయండి, బాగా చదువుకోండి. సో ఇదండి చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.